మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 68వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ప్రమాదంలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు అని దేవునికి తెలిస్తే ఆయన మౌనముగా ఉండేవాడు ఎంత మాత్రము కాదు. దేవుని బిడ్డలారా, ఆయన రక్షిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనము శ్వాస తీసుకోగలుగుతున్నాం, ప్రతి దినమును చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, పూర్ణ రక్షణ మన పట్ల దేవుడు కలగజేస్తుంటున్నాడు. ఎంతగా ప్రేమిస్తూ ఉంటున్నాడో ఒకసారి మనము గ్రహించాలి, ఆలోచన చేయాలి. మనం అనుకుంటూ ఉంటాం, మన శత్రువులను చూసి భయపడుతూ, మన రోగాలను చూసి భయపడుతూ, మనకున్నటువంటి ప్రమాదాలను చూసి భయపడుతూ, ఈ విధంగా భయపడుతూ బ్రతుకుతూ ఉంటాం. కానీ రక్షించే దేవుడు ఉన్నాడన్న ధైర్యం అనేది నీలో లేకపోతే అది చాలా ప్రమాదకరము, చాలా బాధాకరము. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ మరణాన్ని తప్పించడము ఆయన వల్ల మాత్రమే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. నీ శత్రువు నుండి తప్పించడము ఆయన వల్ల మాత్రమే, నీ రోగము నుండి తప్పించడము ఆయన వల్ల మాత్రమే, నీ పరిస్థితి నుండి తప్పించడము ఆయన వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి దేవుని నుండి మనం పూర్ణ రక్షణ పొందుకొని మన మరణము తప్పించి దేవుడు మనకు పూర్ణ రక్షణ కలగజేసే విధంగా మనం జీవించి దేవుణ్ణి మెప్పిద్దాం. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా పట్ల నీవు కృపామయుడవై ఎల్లప్పుడూ ప్రేమ చూపిస్తూ పూర్ణ రక్షణ కలగజేయ దేవుడుగా ఉండి మమ్మల్ని మరణాల నుండి తప్పిస్తూ కాపాడుతూ, అనేక విధమైన ప్రమాదాల నుండి తప్పిస్తూ కాపాడుతూ రక్షిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.